SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇది సంవిధాన్ సంఘ్ బుక్ కాదు. లోక్సభ తొలి ప్రసంగంలో ప్రియాంక. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్. సంగారెడ్డిలో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్. దేశంలో జరిగే అన్నిటికీ నెహ్రూనే కారణమని, గతం గురించి బీజేపీ మాట్లాడుతుందని, ఆయన జ్ఞాపకాలను చెరిపివేసే ప్రయత్నం చేస్తుందని, అయినప్పటికీ స్వాతంత్ర పోరాటం, జాతీయ నిర్మాణంలో ఆయన పాత్రను ఎవరూ చెరిపేలేరని లోక్సభ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. గత 10 ఏళ్లలో దేశ ప్రగతి కోసం ఏం చేశారో, ఇప్పుడేం చేస్తున్నారో వాళ్ళు మాట్లాడాలని అన్నారు. ఇది సంవిధానాన్ని సంఘ్ బుక్ కాదని విమర్శించారు. భారత రాజ్యాంగం 75వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో దీనిపై ప్రత్యేక చర్చలో ప్రియాంక మాట్లాడారు. ఆదాని అంశంపై ప్రభుత్వం చర్చించేందుకు భయపడడం వల్లే వ్యూహాత్మకంగా లోక్సభను సజావుగా నడపనీయడం లేదని విమర్శించారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ కూడా సభకు హాజరయ్యారు. ఉద్యోగులను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 7 నెలలుగా జీతాలు రావడం లేదంటూ జిల్లా అధికారులను కలవాలని పిలుపునిచ్చిన మెట్మా ఉద్యోగులను ముందస్తు హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన ఇబ్రాహీంపట్నం పోలీసులు. అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన కేఏపాల్. చంద్రబాబు నాయుడు కందుకూరు లెక్కినప్పుడు తొక్కిసలాట్లో 8 మంది, గుంటూరులో 3, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు. మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం, నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయం అంటూ కేఏపాల్ వ్యాఖ్యానించారు. కండక్టెడ్ పొలిటికల్ ర్యాలీస్. 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu need a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. Chudandi, Puspa actor Allu Arjun ni ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 ఎంతమంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, పొలిటికల్ కరప్షన్ ని అంతం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. అల్లు అర్జున్ అరెస్టులో చంద్రబాబు హస్తం ఉందని, చంద్రబాబు నాయుడు పుష్కరాలకు కందుకూరు వెళ్ళినప్పుడు తొక్కిసలాట్లో ఎంతోమంది చనిపోయారు. ఈ లెక్కన చంద్రబాబు నాయుడును పోలీసులు ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడు. ఈయన మీటింగ్ ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి? అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా? తన సినిమా చూసుకోవాలని, ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు లేకపోతే సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులను పిలిచి పూర్తి కట్టుదిట్టం చేసి ప్రజలకు థ్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది. వాళ్ళు అవేమీ చేయలేదు కదా. అది తప్పు. అల్లు అర్జున్ ఎలా అవుతుందండి? మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు. తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? ఎంత దుర్మార్గం! ఇట్లాగే ఉంటాయి. చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా. మరి
ఇద్దరు రెండు రాక్షస పాలనే చేస్తూ ఉన్నారు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా. అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది. తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే సంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బన్నీకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో పోలీసులు చెంచల్గూడ జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో ఓ మహిళ మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయింది. అల్లు అర్జున్ కారణంగా ఓ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఈ విషయంపై అల్లు అర్జున్ కనీసం స్పందించలేదు. తప్పు జరిగింది కాబట్టి స్టార్ అయినా పోలీసులు అరెస్ట్ చేశారంటూ బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఏదున్నా తన వల్ల తను అక్కడ వచ్చిన దాని వలన ఇబ్బంది కలిగి ఒక ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది, ఒక ప్రాణం పోవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన పైన కేసు నమోదై దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తే, ఎందుకంటే ఇప్పటివరకు కనీసం ఆయన కండోలెన్స్ చెప్పడం కానీ ఆ ఇష్యూ పైన స్పందించలేదు. ఆ పొజిషన్ ప్రకారం కేసు అయి ఆయనని అరెస్ట్ చేస్తే ఏదైతే సంబంధించి బడా వ్యక్తులకి స్టార్లకి మటుకే ప్రతిపక్షాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ సపోర్ట్ చేసే విధంగా మాట్లాడడం అనేది సరికాదు. సామాన్యమైన ప్రజలు ఒక కుటుంబం ఈరోజు ఆ యొక్క సంఘటన వల్ల చిన్నాభిన్నం అయిపోయింది. ఆ కుటుంబానికి సంబంధించి స్టార్ ఉన్నా ఎవరున్నా తప్పు ఆయన వల్ల జరిగింది కాబట్టి అభియోగాలు ఆయన ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆరోపణలు ఆయన పైన వచ్చినాయి కాబట్టి చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో అవి పోలీసు అధికారులు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని ఏదైతే ప్రతిపక్షాలు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి విషయాలపైన కాకుండా ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే వాస్తవానికి వాటిపైన అసెంబ్లీలో చర్చించండి తప్ప ఇటువంటి బడా వ్యక్తుల కోసము బడా నాయకుల కోసము స్టార్ల కోసము మీరు అండదండగా నిలబడితే రేపు పొద్దున తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చెప్పులతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించమంటే నవ్వుతూ వెళ్ళిపోయిన సీఎం రేవంత్ రెడ్డి. Sir, but BJP is blaming the Congress government. స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమానికి విజయవాడ నగరం వేదికైంది. శుక్రవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25,000 మంది హాజరయ్యారు. అంతకుముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర 2047పై ఏర్పాటు చేస్తున్న స్టాళ్లను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు సందర్శించారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అచంచలమైన నిబద్ధతతో దేశానికి ఆదర్శంగా నిలిచి సంపన్న, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నాను. మనందరం కలిసి స్వర్ణాంధ్ర 2047 దిశగా పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. మన రాష్ట్రం శ్రేయస్సు, సృజనాత్మకత మరియు సమ్మళతకు ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతుంది. ఐకమత్యంతో, దృఢ సంకల్పంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సమ్మిళిత వృద్ధి, సమాన అవకాశాలు మరియు ప్రతి ఒక్క కుటుంబం శ్రేయస్సుకు దోహదపడడం,
సృజనాత్మకతను ప్రోత్సహించడం, వ్యవస్థాపకతకు మద్దతు ఇవ్వడం మరియు నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా సమర్థవంతమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రపంచ స్థాయి విద్య, అత్యాధునిక నైపుణ్యాలతో మన యువత ఎదుగుదలను ప్రోత్సహించడం, వారు ప్రపంచ వేదికపై రాణించడానికి వీలు కల్పించడం, నీటి వనరులను పరిరక్షించడం, ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం మరియు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో రైతులకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయాన్ని లాభదాయకమైన మరియు స్థిరమైన వృత్తిగా మార్చడంలో సహాయపడడం, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్గా రూపొందించడంలో సహాయపడడం, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం, ఈ ఇంధన స్వావలంబన సాధించడం, ఆవిష్కరణ ఉత్పాదక ప్రమాణాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ నాయకత్వం వహించడం, పరిశుభ్రమైన సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించి భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడం, శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం మరియు ఉపయోగించడం ఇది మన సమిష్టి వాగ్దానం. రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి కుటుంబం, సమాజం సమిష్టిగా అభివృద్ధి చెందడం మరియు పురోగతి సర్వసమ్మిళితంగా ఉండడం, అందరం కలిసి స్వర్ణాంధ్ర 2047 ద్వారా దేశానికి, ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే మహోన్నత వారసత్వానికి రూపకల్పన చేద్దాం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్సీపీ పోరుబాటలో దద్దరిల్లిన ప్రకాశం రైతులు కలిసి భారీ ర్యాలీగా కలెక్టరేట్ వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు అన్నదాతకు పెట్టుబడి సాయంతో పాటు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎద్దుల మైరారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్లకు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో ట్రయల్ రన్ నిర్వహించారు. 14.5 టన్నుల బరువుతో ఉన్న ఈ యుద్ధ ట్యాంకర్లపై దాదాపు 10 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని, ఇప్పటికే దాదాపు 3,500 యుద్ధ ట్యాంకర్లను భారత సైన్యానికి అందించినట్లు ఓడిఎఫ్కు సంబంధించిన జాయింట్ జనరల్ మేనేజర్ తెలిపారు. ఈ యుద్ధ ట్యాంకర్ల విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది సంవిధాన్ సంఘ్ బుక్ కాదు. లోక్సభ తొలి ప్రసంగంలో ప్రియాంక. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్.
సంగారెడ్డిలో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.